నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు సెల్లార్తోని మొదలుకొని 6 అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక 5 ఫ్లోర్లు మాత్రమే వేశారు. ఇంకా పూర్తే కాలే. ఫ్లోర్లు వేయడం, స్లాబులు వేయడం కూడా పూర్తి కాలేదు. అది కథ. 2 ఏళ్ల సంధి ఇటున్న ఇటుకను అటేసింది లేదట. అప్పట్లా జింక దుంకినట్లు శంగ దుంకిన పండ్లు ఇప్పుడేమో మొద్దు నిద్రపోయే తాంబేళ్లు నడిచినట్టు నడుస్తున్నాయట. మరి కోపం రాదానుల్లా? ఏదో చేద్దాం, జనాల పానాలు జర భద్రంగా కాపాడుతది అని దావకాన కట్టిస్తుంటే టిమ్స్ ఇయాల్టి దాంక పూర్తి కాకుంటే బాధుంటది గానుల్లా. వేరే చోట కూడా గిదే చేసిరట. గవి పూర్తయితే కేసీఆర్ సార్ కు పేరు వస్తుందని నత్త నడకలు నడిపిస్తున్నారట. అయినా దావకానలు పూర్తయితే జనాలు తలుసుకుంటారు గాని పేదల పానాలతోని ఆడుకుంటారానుల్లా. ఏం లీడర్లున్నారు పోర్రి కాంగ్రెస్ లా. పండ్ల పనిగా ఆరోగ్యశ్రీ ముచ్చట కూడా ఆల్పారాల్చుకున్నాడు. 10 లక్షలు చేస్తున్నామని ప్రచారంలో ఒర్రి ఇప్పుడు మొత్తానికే మూలకు పెట్టిర్రు. గివేం పండ్లాయని నిలదీసిండు. రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు. అంటే ముందు చూపు లేని మందబుద్ధి కలిగిన నాయకులు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు. పేద ప్రజల వైద్యం పట్టదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు? మంత్రులు లీడర్లు చెప్పింది వినుడేనా? ఆఫీసర్లు జర తలకాయ సక్కంగా పెట్టి పనులు చేపించేటిది ఉన్నదా?